హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఎంతో సింపుల్గా అదేవిధంగా ఈజీగా కొబ్బరి లడ్డు చేసి చూపించబోతున్నానండి. కానీ నేను రెసిపీలోకి వెళ్ళే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక మందపాటి ప్యాన్ తీసుకున్నానండి. అంటే అది కాస్త మందంగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. అందులో నేను ఒక కప్పు కొబ్బరి అదేవిధంగా ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి. మెజర్మెంట్ అనేది ఈక్వల్గా ఉండాలండి. ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం కంపల్సరీ పడుతుంది. మీరు కనుక స్వీట్ తక్కువ తింటే 1/2 కప్పు వేసుకోండి, మరీ తగ్గించకండి. వేసుకుని ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకుందామండి. వాటర్ లేకపోతే ఇది మాడిపోతుంది, కాస్త వాటర్ కావాలి కాబట్టి ఇందులో నేను కాస్త వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం కలుపుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బెల్లం అయితే కరగడం స్టార్ట్ అయింది కదా, ఒకసారి దీన్ని తిప్పుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా ఈ విధంగా కలుపుకుందాం. చూసారు కదండి, ఇక్కడ మనం పోసిన వాటర్ కూడా సరిపోయింది. ఎక్కువ వాటర్ అయితే మీరు పోయకండి, పోస్తే ఏమవుతుందంటే ఇది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగని అసలు వాటర్ పోయకుండా కూడా ఉండొద్దు. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ అనేది తగ్గిపోయిందండి. అదేవిధంగా కొబ్బరి కలర్ కూడా చేంజ్ అయింది. అంటే మనం వేసిన బెల్లం అదేవిధంగా మనం వేసిన వాటర్ అనేవి సరిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలుపుకుందాం. దీన్ని కలుపుతూ ఉండాలండి. మర్చిపోయామంటే కనుక ఇది అడుగంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా జాగ్రత్తగా కలుపుకుందాం. కనీసం 2 నిమిషాలకు ఒకసారైనా కలుపుకోవాలి. చూసారు కదండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయింది. అంటే ఇది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని చల్లారనివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత నేను ఈ విధంగా చిన్న చిన్న ఉండలా చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇదే విధంగా నేను మిగిలిన లడ్డూలు కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటాను. చూసారు కదా, కొబ్బరి లడ్డు ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా కేవలం 3 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి బర్ఫీ కూడా ఇదే విధంగా చేసుకుంటారండి, కాకపోతే బెల్లం ప్లేస్లో పంచదార వాడతారు. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.